హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం చేయబోయే రెసిపీ పేరొచ్చి చిట్టి చిట్టి కేక్. చాలా సింపుల్‌గా చేసేయొచ్చండి ఈ కేక్‌ని. 2 ఎగ్స్ తీసుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. షుగర్ తీసుకోండి. బాగా బీట్ చేయండి. బాగా కలపండి. చక్కగా స్మూత్‌గా వస్తది. తర్వాత వెనిల్లా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ ఏసుకోండి. తర్వాత మిక్స్ చేసిన తర్వాత బేకింగ్ పౌడర్ ఏసుకోండి. చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు జల్లెడ తీసుకొని మైదా పిండి మిక్స్ చేసుకోండి 1 కప్పు. మీ ఇంట్లో కుక్కర్ ఉంటే కుక్కర్, లేకపోతే ఏదైనా పెద్ద గిన్నె ఉన్నా పర్లేదండి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ పైన మూత విజిల్ తీసేయండి. విజిల్ ఉండకూడదు. కుక్కర్ లోపల చిన్న స్టాండ్ పెట్టుకొని, స్టాండ్ మీద ఏదైనా మూత లాంటిది చిన్నది తీసుకొని పెట్టుకోండి. ఈ చిట్టి కేక్‌కి నేను టీ కప్స్ ఉంటాయి కదండీ! పేపర్ కప్స్ అయి యూజ్ చేసుకున్నాను. కావాలంటే పేపర్ కప్స్ కేక్‌యి ఉంటాయి కదా! అయి కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర లేక నేను టీ కప్స్ యూజ్ చేశానండి. బయట షాప్స్‌లో కిస్మిస్‌లు దొరుకుతాయి కదండీ! గ్రీన్ కలర్, రెడ్ కలర్ అయి తీసుకొచ్చుకొని అవి కూడా లైట్‌గా కొన్ని ఒక గుప్పుడేసుకోండి. అదొకటి, ఇదొకటి. తర్వాత చక్కగా కలిపిన తర్వాత మనం టీ కప్స్‌కి ఆయిల్ అప్లై చేసుకున్నాక వాటిలో ఈ క్రీమ్ కొంచెం కొంచెం వేసుకోండి. ఒక జోక్ చెప్పుకుందాం. ఏవండి పక్కింటి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇంగ్లీష్ బాగా వచ్చంట కదా! మీది ఏ రాష్ట్రం అండి? ఆంధ్రప్రదేశ్. అయితే స్పెల్లింగ్ చెప్పండి. కాదు కాదు గోవా. క్రీమ్ ఫిలప్ చేసుకున్న కప్స్‌ని ఒక్కొక్కటి ఆ కుక్కర్‌లో పెట్టేసేసి విజిల్ తీసేసి మూతని పెట్టేయండండి. తర్వాత లో ఫ్లేమ్‌లోనే బేక్ చేయండి. హై వద్దు. ఒక 45 మినిట్స్ సరిపోయేద్ది. ఈజీగా ఫ్లఫీగా చిట్టి కేక్స్ వస్తాయండి. టేస్టీగా ఉంటుంది. చాలా బాగుండిద్దండి ఈ కేక్ అయితే. అయినా ఇంట్లో పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాగ ఈజీగా చేసేస్తే ఓకే. మన కేక్ సిద్ధమయ్యే లోపల ఒక పొడుపు కథ. కామెంట్‌లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా? తెల్లటి సువాసనల మొగ్గ ఎర్రగా పూస్తుంది, మాయమైపోతుంది. ఏమిటది? ఇంత ఓపికగా నా వీడియో చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.